ఆదరణలో 3 కోట్ల విషయం వీడియో వచ్చింది, ఆడియో వీడియో. దాని మీద పోయి అధిష్టానికి కంప్లైంట్ చేసినాం. చేస్తే కూడా దేర్ ఈజ్ నో యాక్షన్. అలాగే 550 మండిగిరి సర్వే నంబర్లో 18 ప్లాట్లు. సార్ సర్వే నెంబర్ ఏమి? 550 సర్వే నంబర్లో మండిగిరి ప్లాట్లో 18 మందికి పట్టాలు ఇచ్చినట్ల ఆరోపణలు వస్తే దానిని కూడా అధిష్టానం తెలిపడం జరిగింది. దాని మీదుగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే మొన్న జరిగిన విస్తృత పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి గాజులు వేసుకోండి అని చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం. కార్యకర్తలు కూడా చాలా బాధపడినారు. అయితే చాలామంది కార్యకర్తలు చెప్పలేని పరిస్థితి వచ్చింది. అయినా నేను దాని మీద స్పందించి క్షమాపణ కోరాలా చేయమని డిమాండ్ చేయడం జరిగింది. సో దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి విషయం లేదు. నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం. ఆయన నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ కూడా నీతి నిజాయితీగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నా పోరాటం నేను చేస్తున్నాను. అయితే కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. ఇవన్నీ పరిష్కారం తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో ఏ రకంగా నడుపుతున్నారో అధిష్టానం తీసుకోపోతే దానిపైన కూడా ఎలాంటి స్పందించకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద నేను వాయిస్ ఇస్తే దాని మీద సీరియస్గా స్పందించడం, వాట్సాప్లో పెట్టడం, ఆ వాట్సాప్కు నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అది పార్టీ ఇంటీరియర్ మ్యాటర్ కనుక అది ఇంటీరియర్ మ్యాటర్గా నేను ప్రశ్నకి జవాబు ఇచ్చిన. దానిని కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో ప్యాంప్లెట్ మాదిరిగా ఊళ్ళో పంచి మాజీ ఎమ్మెల్యేని షోకాజ్ నోటీస్ ఇచ్చిన అని చెప్పి ఊరంతా ప్రచారం చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆదోళనలో పార్టీ పరిస్థితి ఆలోచన చేసుకుంటే ఎన్డీఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సహకారంతో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు మీనాక్షి నాయుడు ఉన్నారు. ఆ పార్టీలో కూడా 5 మంది గ్రూపులు ఉన్నాయని చెప్పి విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ప్రధానంగా ఉంటాడు ఆయన. సో ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. అది వదిలేసి బహిరంగంగా మీనాక్షి నాయుడు ఈ రకంగా చేస్తున్నారని చెప్పడము ఒక ఎన్డీఏ గ్రూప్లో ఇవన్నీ పరిణామాలు నన్ను తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. కానీ నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం. నరేంద్ర మోడీ నాయకత్వం నేను పార్టీలో రాజీనామా చేసిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను, నరేంద్ర మోడీ కోసం తిరుగుతాను తప్ప ఆధునిక రాజకీయాలకి మాత్రం దూరంగా ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం నేను రాజకీయంగా దూరంగా ఉంటా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు నాకు బాగా కనపడలే. మొన్నటి వరకు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ 78 కోట్లు ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ అసలు చెత్త పని చేస్తున్నానని చెప్పిన ఎమ్మెల్యే గారే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయనకే ఆ పని ఇవ్వడం అనేది ఆ మర్మం ఏదో మాకు అర్థం కాలే. దాంట్లో ఉండే మర్మం, ఆ మర్మము స్థానిక శాసనసభ్యులే చెప్పాలా? బాగలేదు చెప్పిన వ్యక్తి నువ్వే ఆయన్నే పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది ఈ పార్టీలోనే ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకి ఏదో స్వలాభం కోసం పార్టీలో పోయి ఎవరు అసలు పార్టీకి సంబంధించిన మెయిన్ వ్యక్తి ఏ వ్యక్తి ప్రధానంగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు అనేది కూడా
అర్థం లేదు. ఎన్నికల ముందు ఇంటికి రావడం, ఏమి మమ్మల్ని అడుక్కోవడం, కాళ్ళ పట్టుకోవడం ఇవన్నీ అయిపోతే కూడా ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే ఉండాలో వాళ్ళని దూరం పెట్టడం, తర్వాత మా సలహా సూచనలు కూడా తీసుకోలేదు. ఎన్డీఏ మీటింగ్ పెట్టమని చెప్పాము, అది ఏమన్నా తప్ప? ఎన్డీఏ మీటింగ్ పెట్టమని చెప్పడం, ప్రతి నెల అనుభవమైన సలహా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటివి అన్నీ మంచి సలహాలు కూడా ఆయనకు నచ్చడం లేదు. కనుక పార్టీ సిద్ధాంతాలకు నాకు నచ్చిన ఆధునిక రాజకీయం బాగలేదు కనుక నేను పార్టీకి దూరం కాదలుచుకున్నాను. దూరం అంటే ఎలాగ? రాజీనామే చేస్తున్నాను. రాజీనామా చేసి దూరంగా ఉంటా. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను. అంటే నరేంద్ర మోడీ నాయకత్వం అంటే ఏ హోదాలో చేస్తారు మీరు? మాజీ ఎమ్మెల్యే హోదా ఉంది కదా. ప్రజాసేవ చేయడానికి మనకేం పార్టీ అవసరం లే. నా యొక్క ఉండే మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రతి కార్యకర్త, ఈ 10 సంవత్సరాల నా ప్రయాణంలో సహకరించిన ప్రతి కార్యకర్తకు పాదాభినందనం చేస్తూ, ప్రతి కార్యకర్త భవిష్యత్తు కోసం పోరాడిన. సో నేను వదిలిపెట్టి పోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. బాధ అయినా కొన్ని విషయాలు ఆధునిక రాజకీయాలకి స్ట్రాంగ్గా తీసుకోవడం తప్పదు. కొంతమంది ఏదో చెప్తున్నారు నాకు, ఏదైనా రాజకీయం చేయాలంటే, ఏదైనా కాంట్రాక్ట్ కావాలన్నా, ఏదైనా పని కావాలంటే ఒక ఏజెంట్ పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఎవరు పెట్టుకున్నారు? ప్రజలు చెప్తున్నారు. అదే ఎవరు? ఎమ్మెల్యేనా లేకపోతే జిల్లా అధ్యక్షుడా? ఎమ్మెల్యే గారు ఒక ఏజెంట్ పెట్టుకున్నారు, ఒక డాక్టర్ని. ఆయన దగ్గర పోయి మాట్లాడితే అన్ని పనులు అయిపోతాయి అని చెప్పి ఆదరణలో ప్రజలు అనుకుంటున్నారు, ప్రతి కార్యకర్త అనుకుంటున్నారు. సో ఇవన్నీ చూసి ఈ అవినీతి పరిపాలన, ఇలాంటి రాజకీయ పరిపాలన నా జీవితంలో చూడలే. నా జీవిత ప్రయాణంలో 43 సంవత్సరాలు రాజకీయంగా ప్రయాణం చేసిన ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నేను ఎదుర్కోలేదు. సో చాలా బాధతో మనసు చంపుకొని ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను కనుక చాలా బాధతో చెప్తున్నాను. సార్ ఇప్పుడు మైనార్టీ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రాజీనామా చేస్తారు. అంటే మీ వెనుక మీ అనుచరులు, కార్యకర్తలు? ప్రస్తుతానికి నేను రాజీనామా చేసిన. వాళ్ళు ప్రయాణం ఎట్లా చేస్తారో తెలియదు. సో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రాజీనామా చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే విధానాలు నచ్చక మీరు ఆదోళనలో పార్టీ విధానం నచ్చక, పార్టీ విధానం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఆయన అనుచరులు నాకు నచ్చక నేను రాజీనామా. ఆడియో టేప్ అంటారు కదా, 3 కోట్ల ఆడియో టేప్ అనేది ఆయన ఇప్పుడు 3 కోట్ల ఆరోపణ భయంగా ఉంది. అది అవును, సాక్ష్యం ఉంది. కానీ దాని మీద పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోలే? 18 ప్లాట్లు అమ్మినట్ల ఉంది. అమ్మినట్లయితే ఎట్లా? ఎవరికి అమ్మినాడు? కార్యకర్తలకు అమ్మి అదేదో లాలోచిపోయినాడు. నీలకంఠ వాళ్ళే అమ్మినారు. అది దాని మీద 550 సర్వే నెంబర్ మీద కూడా ఆడియో రామకృష్ణారెడ్డి గారు కూడా దాని మీద ఎంక్వైరీ చేసినారు. అప్పట్లో రామకృష్ణ రాజకీయ ఒత్తిడి వల్ల అది అక్కడికే డ్రాప్ అయిపోయింది. లేకుంటే ఆయన మీద ఛార్జ్షీట్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టాలా. ఇటీవల ఎమ్మెన్యూలో కూడా ఏదో కబ్జా చేసిన అని పేపర్లో వచ్చింది. సో ఇలాంటి వాళ్ళు ఇక్కడ నేను రాజకీయం చేయాలంటే, నాకు అవినీతి నేను చేసే వ్యక్తి కాదు. నా జీవితంలో అవినీతి తెలీదు కనుక ఇలాంటివి చేస్తుంటే మనక్షోభమై నేను పార్టీకి రాజీనామా చేసి దూరంగా ఉంటున్నాను.